విస్తృతంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో మూసి ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో కూడా పిల్లాయపల్లి కాలువకు ఎన్నడూ లేని విధంగా భారీగా వరద నీరు వస్తున్న క్రమంలో పెద్ద ఎత్తున కూడా కాలువకు పలు చోట్ల గన్లు పడుతున్నాయి. అయితే ఈ గన్లు పడే విషయాన్ని అధికారుల దృష్టికి సమీపంలో ఉన్నటువంటి రైతులు తీసుకువచ్చినప్పటికీ కూడా పట్టించుకోలేదని చెప్పేసి కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చూడొచ్చు మనం ప్రస్తుతం ఇక్కడ చిట్యాల మండలం ఆరగూడెం గ్రామం సమీపంలో ఉన్నాం. ఇక్కడ ఈ గ్రామం వద్ద పిల్లాయపల్లి కాలువకు గన్లు పడి ఆ వాటర్ అంతా కూడా భారీ ప్రవాహం వరద ప్రవాహం కూడా పక్కన ఉన్నటువంటి పొలాల్లోకి వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మనం చూడొచ్చు ప్రస్తుతం విజువల్స్ లో పెద్ద ఎత్తున కూడా పక్కనే సమీపంలోనే పంట పొలాలు ఉన్నాయి. ఈ పంట పొలాలన్నీ కూడా కోత దశకు వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ గండి పడకపోతే మాత్రం రైతులు 1-2 రోజులలోనే వీటిని ఈ కోసేవారు అని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇదంతా కూడా భారీగా నష్టపోయాము, తమ నోటికాడికి వచ్చినటువంటి కూడును ఇటు అధికారుల నిర్లక్ష్యంతో కూడా తామంతా కూడా ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం రైతులు కూడా మనతో పాటు ఉన్నారు. చెప్పండి, అసలు ఎందుకు ఈ విధంగా జరిగింది? మరి అధికారుల దృష్టికి మీరు తీసుకువెళ్ళలేదా? అధికారులు ఏం చెప్పారు? ఇంత పెద్ద ఎత్తున గండి పడుతున్నప్పటికీ కూడా ముందస్తు చర్యలు ఏం తీసుకోలేదా? మేము చెప్పాను సార్, మేము కాల్ చేశాను, కృష్ణారెడ్డి డి గారు అంట. కాల్ చేస్తే ఆయన నేను వస్తా చూస్తలే అంటాడు. నేను 15 వారం పైకి అయిపోయింది సార్. ఫోన్ చేసి వాట్సాప్ పెట్టమన్నాడు, లొకేషన్ పెట్టమన్నాడు, అన్నీ పెట్టమన్నాడు, అన్నీ పెట్టిన. ఇంతవరకు స్పందించకపోవడం వల్ల నిన్న ఫోన్ చేసిన, నిన్న కూడా కాల్ చేస్తే కాల్ లిఫ్ట్ చేయలే. ఇంతవరకు అధికారుల నిర్లక్ష్యం వల్లనే తప్పించి ఇక్కడ ఏం లేదు. ఆడ బోల్ కూడా పడ్డది. ఇవాళ పొర్లి మా పంట చేనులకు వస్తుంది, కానీ పట్టించుకునే నాయకుడు అధికారులు కానీ ఎక్కడ యంత్రాంగం ఎక్కడ కూడా పని చేస్తలేవు సార్. దయచేసి దీన్ని రైతులని నాశనం చేస్తుండ్రు. ఈ డిపార్ట్మెంటు ఏం చేస్తుండ్రు అనేది మాకు నష్టపరిహారం ఇస్తారా, ఏం చేస్తారో మేము కౌలు చేసాం సార్. మా సొంతం ఏం కాదు, ఇది కౌలు రైతులమే. మేము రేపు ఆయన కౌలు కట్టకపోతే ఊకోడు, మాకు భారీ నష్టం జరుగుతుంది. ఇంతవరకు అధికారులు ఎందుకు పట్టించుకుంటలేదు అనేది వాళ్ళకే తెలియాలి సార్. మరి మేము కాల్ కూడా చేసినా, ఇంతవరకు ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు, ఆయన పట్టించుకుంటలేడు ఇంతవరకు. అయితే మొత్తం ఎన్ని ఎకరాలలో ఈ విధంగా గండి వల్ల ఇబ్బందులు పడుతున్నారు? ఇట్లా 50-60 ఎకరాలు పోతాయి సార్. ఇంచెల్లి పంట మొత్తం నష్టం చేసుకుంటే చిన్న కాపర్తి, మౌగిలిదూరి, బోయగుబ్బ, మురుసుగూడెం, ఆరేగూడెం చాలా పంట నష్టం జరిగింది. ఎక్కడ కూడా పట్టించుకుంటలేరు అధికారులు. ఎవ్వరు కూడా వచ్చి చూసిన దాఖలాలు లేవు ఎక్కడ కూడా. ఇంతవరకు ఎవరు రాలేదు, అధికారులు రాలే, ఇంతవరకు ఎవరు రాలే. ఎవరు ప్రెస్ వాళ్ళకు కూడా చాలా మందికి నేను కాల్ చేసిన, మీరు ఒక్కరు రెస్పాండ్ అయింది తప్పించి ఇంతవరకు ఎక్కడ ఎవరు కూడా రాలేదు. నేను 5గురికి కాల్ చేసిన సార్, ఇప్పటికీ ఇంతవరకు ఎవరికి కూడా రాలేరు. గండి పడుతుంది. ఆ డిపార్ట్మెంట్ వాళ్ళకు గవర్నమెంట్ జీతాలు ఇస్తాయి, మాకు రైతు జీతం ఇస్తాయి సార్. గవర్నమెంట్ ఏమన్నా జీతాలు ఇస్తుందా? వాళ్ళకి లక్షలు జీతాలు ఇస్తుంది గవర్నమెంట్. ఎందుకు పట్టించుకోరు, ఎందుకు పని చేయరు సార్ వాళ్ళు? గండి పూడిస్తే ఈ పంటను ఏమన్నా మీరు కోసుకునే అవకాశం ఏమొస్తాయి సార్? ఆల్రెడీ అక్కడ ఖరాబ్ అయింది చూడండి, అదంతా అక్కడ ఖరాబ్ అయిపోయింది. అది చెట్టుకాయ, తమ్మకాయ మొత్తం అడ్డం పడిపోయింది, ఏం లేదు. ఇది పైన మడి కాబట్టి ఇట్లా నివాడు, అసలు అంతా అడ్డం పడిపోయింది, అంతా పోయింది. అక్కడ ఏం లేదు. అక్కడ మీకు ఎంత దూరమైనా చూపిస్తారు, రండి సార్, మీకు కావాలంటే చూపిస్తా. అంత నష్టమే, ఏం లేదు. ఏమొచ్చినా ఏడ కూడా ఈ 3 ఎకరాల కౌలు మీద నాకు ఏం రాదు సార్. ఇప్పుడు అంతా అడ్డం పడిపోతుంది. ఈ అధికారులు స్పందించకపోతే మాత్రం ఇంకా మాకు సాగు తప్పించి ఇంకో ఆప్షనే లేదు. ఇంతవరకు ఎందుకు పట్టించుకుంటలేరు అనేది తెలియదు నాకు అధికారులు అయితే. మరి వాళ్ళ గవర్నమెంట్ జీతాలు ఇస్తుంది, లక్షలు జీతాలు ఇస్తారు, ఎందుకు పని చేస్తలేరు? అడగవలసిన అవసరం ఇక్కడ ప్రభుత్వానికి లేదా? మాకు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? అధికారులకు ఫోన్ చేస్తే ఏమంటారు? లిఫ్ట్ చేస్తలేరు. ఫోన్ కూడా చేసిన, ఇప్పుడు చేయమన్నా చేసే సార్. మేము ఇంతవరకు ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు ఆయన, డి గారు కృష్ణారెడ్డి. ఇప్పుడు ఆడ మోరికానే మొన్న మోరు మంచిగా బండి పల్టి పడి ఒక జస్ట్ మిస్లో అలా కాలువలో పడిపోతుండే ఒడ్లు నిండా పోసుకొని పోయారు రైతు. ఆఖరికి దొరికిన కాడికి ఎత్తుకొని జబ్బలలో ఎత్తుకొని కొన్ని పోసుకొని కొన్ని కొట్టుకపోయినాయి. ఆల్రెడీ కాలువ పోతుండే కాలువలనే. ఇంత నిర్లక్ష్యం చేశారు సార్. మొత్తం ఎక్కడ కూడా పని చేయలేదు డిపార్ట్మెంట్ వాళ్ళు. మొత్తం నిర్లక్ష్యం చేసి రైతులను నాశనం చేస్తారు. దయచేసి రైతులు ఏం కాపాడుకుంటారో వాళ్ళకే తెలియాలి సార్ మాకు. ఓవైపు పిల్లాయపల్లి కాలువకు అక్కడక్కడ గన్లు పడుతున్నాయి, మరోవైపు ఏదైతే పిల్లాయపల్లి కాలువ నుంచి కూడా చెరువులు నింపుకునేందుకు గన్లు పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది గ్రామస్తులు. అయితే ఈ గ్రామస్తులు గన్లు పెట్టడంతో కూడా ఆ గన్ల నుంచి వచ్చినటువంటి నీళ్ళు ఏవైతే ఉన్నాయో పొలాల నుంచి వెళ్తున్నాయి. దీంతో కూడా ఇక్కడ ఉన్నటువంటి రైతులు చేతికొచ్చినటువంటి పంట పోతుందని చెప్పేసి కూడా తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనతో పాటు ఆరేగూడానికి సంబంధించినటువంటి ఒక మహిళా రైతు ఉంది. ఆమెకు ఏం జరిగింది ఏంటనేది అడిగి తెలుసుకునే ప్రయత్నం. ఏందమ్మా ఇన్ని ఎకరాల్లో ఒక్కసారిగా కూడా వర్షం వస్తే ఎట్లా జరుగుద్దో అట్లా మొత్తం కూడా నేలవాళ్ళనటువంటి పరిస్థితి ఉంది. అసలు ఏం జరిగింది, ఏంటి చేతికొచ్చిన పంట మొత్తం కూడా ఎందుకు ఇట్లా జరిగింది? వర్షం పడితే ఒక్కనాడు వస్తుంది, ఒక వరద పోతుంది, అయిపోతుంది సారు. ఇది కాలువ మొత్తం
ఇప్పుడు రోడ్ల పోయే కాలువ మొత్తం ఇటు మలిపిర్రు, అటు కట్టేసిరు, ఇటు మలిపిర్రు. ఇప్పుడు మొడుసుగూడెం, చిన్నకాపర్తి, బొయ్యగుబ్బ, మొగిలిదోరి, తాళెళ్ళావల మా చెల్లు నిండాలి అని జబర్దస్తిగా కట్టలేస్తా ఉంటే తీసిండ్రు. ఒక 4 రోజులు ఆపురయ్యా, మేము కోసుకుంటాం, మా నోటికాడికి వచ్చింది, ఎర్రగా అయింది, మేము జవర్దానం చేసి మేము కట్టేసి రాగానే ఎమ్మటే తెంపేసారు. ఇట్లా తెంపుతారని పోతుంటే ఆడ పైన ఉండి పోలీసు వాళ్ళు వచ్చి చెప్పారు. వాళ్ళని బతిలాయన పెద్ద అధికారులను బతిలాయన ఒక 4 రోజులు ఆగురయ్యా, మా పంట పొలాలు కోసుకున్నాక మీ చెర్లు నింపుకొని మొన్న తుఫాన్ వస్తే కూడా అన్న తుఫాన్ వస్తుంది, మీ చెర్లు నింతాయి, మా పొలం కోసుకొని అని బతిలాడిన, ఏడ్చిన. అందరం పోయినాం, 10-20 మంది దాకా పోయినాం. పోయి పొలాలు ఉన్న వాళ్ళు అందరం పోయినా కానీ ఎవ్వరు రెస్పాండ్ ఇవ్వలేదు. మేము రాగానే తెంపేసారు. ఇక మేము ఇక్కడికి వచ్చి చూస్తానికి ఏముంది, మొత్తం నెలపాలైంది, మీదంగా నిలిపోతున్నాయి. ఇక ఎవరు చెప్పినా కానీ ఎవరు రాలేదు, ఎవరు చూస్తలేరు, ఏ అధికారులు పట్టించుకుంటలేరు. ఈడంగా కాలువ లేస్తారు, చిన్నగా ఉరువట్లకు కాలువ తీసారు గవర్నమెంట్. మా పొలాల మీదంగా పోతే వాళ్ళకి అవసరం కానీ చెరువు నిండంగానే ఈడంగా ఇచ్చి పెడితే మేమేం చేయాలి? ఇప్పుడు మా పొలాలు ఏం కావాలి చెప్పండి మీరే. మరి ఇప్పుడు ఏంది, మీరు ఏం డిమాండ్ చేస్తారు, ఏం చెప్పదలుచుకున్నారు? మా పొలాలకు ఏమైనా కట్టిస్తారా, మీరు ఈడంగా కాలువ తీసుకుంటారా, ఏం చేస్తారా అని మేము అదొకటి కోరుతున్నాం సార్. మేము మొత్తం ఎన్ని ఎకరాలమ్మా, ఎన్ని ఎకరాలు, ఎంత నష్టం? ఇప్పుడు నాది అయితే 5 ఎకరాలు పోయింది సార్. ఎంతవరకు నష్టం ఉంటుంది? 2 లక్షల దాకా, 2 లక్షల నష్టం వచ్చింది నాకు. ఇప్పుడు ఒక్క కర్ర కోసి చూడలే ఇంకా నేను. దాని మీద నీళ్ళే ఉన్నాయి, మొత్తం నేలకే వండింది. జేసీబీ అది కోత మిషన్ తీసుకొస్తే నీళ్ళు బొక్కెళ్ళకి వస్తేనే కొయ్యరాదన్నాడు. మరి 5 ఎకరాలు 2 లక్షల నష్టమే సార్ నాకు. ఇప్పుడు నేను ఏం చేయాలి చెప్పి? ఇప్పుడు అధికారులు చెప్పారు, అధికారులు ఏమంటారు? అధికారులు ఏమంటారు, మా చెల్లు నిండాలి, మా చెల్లు నిండాలి, మేము బతుకోదా, మా చెల్లు నిండాలంటే మా పొలాలు పోతున్నాయని అన్నా కానీ వాళ్ళు అట్నే తెంపుకొని పోయారు. మరి నేను మటుకు యారు దాన్ని ఏం చేస్తా సార్? నేను మరి ఎంతమంది అందరు చెప్పారు 4 రోజులు ఆగని అని, అందరు ఎమ్మెల్యేలకు అందరికీ చెప్పినాం. వాళ్ళు 4 రోజులు మేము గీలమే అయితే మేమేం చేయలేకపోతున్నాం. వాళ్ళు 4 ఊర్ల మంది 100 మంది వచ్చారు రోడ్డు మీదకి, తెంపిరు. మేము పోయిన వాళ్ళం గీ మంది పోయినాం, మమ్మల్ని కాదని వాళ్ళు తెంపుకొని పోతురు. మా పొలాల మీదంగా పోతున్నాయి. మరి ఇప్పుడు మా పరిస్థితి ఏందో మీరే అర్థం చేసుకోవాలి సార్. ఇక అయితే ఏదైతే తుఫాను రాకముందే ఇక్కడ గల్లు పడే అవకాశం ఉందని చెప్పేసి కూడా అధికారుల దృష్టికి తీసుకువెళ్ళాము. అయినప్పటికీ కూడా అధికారులు ఎవరు కూడా స్పందించలేదు. ఇప్పటివరకు కూడా ఫోన్లు కూడా ఎత్తడం లేదని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. పిల్లాయిపల్లి కాలువకు సంబంధించి పలు చోట్ల కూడా గన్లు పడుతున్నాయి. గతంలో ఎప్పుడు కూడా ఇంత పెద్ద భారీ వరద రాలేదు, ఈసారి భారీ వరద వస్తుంది. అయినప్పటికీ కూడా అధికారులు ముందస్తు చర్యలు ఏది కూడా తీసుకోలేదు. సో మొత్తానికి పెద్ద ఎత్తున కూడా పడే గన్ల వల్ల కూడా తామంతా కూడా 10ల సంఖ్యలో ఎకరాల్లో కూడా ఈ పంట నష్టం జరుగుతుంది. చేతికి అంది వచ్చినటువంటి పంటను కూడా తాము కోల్పోవస్తుంది. అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఇది జరిగింది. అధికారుల మీద చర్యలు తీసుకోవాలి, మా పంటకు నష్టపరిహారం చేయాలని చెప్పేసి కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి రైతులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ జనార్దన్ కలిసి రాము, మహా న్యూస్, ఆరగూడ నుంచి. దాని కింద పొలాలు 4 రోజుల కిందనే మొత్తం నేలపాలు అయిపోయాయి. ఇక ఇప్పుడు కట్టి చేసేదే ఉంది కాదు. మీదనన్నా తక్కువ చేయాలి, మీరు మీద తక్కువ చేయలేదు. ఈ వంట ఇంత వస్తుండే మలపరాదా మలపరాదా సార్? అది వెళ్తే మా పంట పొలం అంతా ఖరాబ్ అయిపోయింది. ఆల్రెడీ వదిలేసాం 3-4 ఎకరాలు వదిలేసాం ఇంకోటి ఇటు మలిపి కల్లా. అది కదా ఇయ్యాల మలిపిరు, అది ఇయ్యాల మలిపి పైన పని చేపిస్తే మాకు ఈ ఫ్లోర్ కలుగుతుంది. పైన 2 రోజులు 3 రోజులు పని చేపిస్తే కానీ లేకపోతే ఇబ్బంది. పైన అక్కడ కాలువ కాడ పని చేస్తే రాకుండా పైన పని చేస్తా మొత్తం పట్టించుకుంటున్నారు. టీచర్స్ చేయమని కొన్ని ముందు చేస్తా.
వాళ్ళు బాగుపడతారు అంతే. నువ్వు అందరు రైతులు నాశనం అవుతుంది. ఈ 3 ఊర్ల రైతులు అందరికి ఫోన్ చేశారు. కానీ వినకుండా కట్టేసి వచ్చినాక కూడా మళ్ళీ కట్ట తెంపిర్రు. అడిపోయే కట్ట అదే కట్ట బదిలన్నా కానీ కట్ట తెంపిర్రు, గండి పెట్టిర్రు. ఈ కాలువ కాలువలేదు సార్ దీనికి. ఈ కాలువకు మళ్ళీ గండి పెట్టిర్రు. ఏ పిల్లాపల్లి కావాలి గండి పెట్టిరా కావాలని పెట్టిరా కావాలని ఇప్పుడు వచ్చింది కాడనా వేరే దగ్గర నువ్వే చేసినావు దీన్ని? నేను చెప్తాను భూమి వేద్దామని మేము కౌలు రైతు పెట్టుకొని ఆయన దున్ని పెట్టేది. చెప్పు చెప్పు చూడు ఇంకా గొడిసెలు ఎవరి నాకేరికి వస్తుందా సార్? అంతా మొలకెళ్ళింది ఇది. 4 రోజులు ఆపమంటే ఆపలేదు సార్. కట్టేసి వస్తాంటే తెంపిరు. ఇంత నుంచి మొదలు పెడితే ఈ దాకా ఈ పొలం అంతా ఇటునే పోయింది సార్. ఒక్క కర్ర వస్తుండే మేము. ఎవరు తెంపారు?